ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీ సేవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మన ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చారు. మా అమ్మ నాకు ఎంతో ఇష్టమైన గోంగూర రొట్టె పచ్చడి చేస్తున్నారు. పదండి, మీకు కూడా ఆ రెసిపీ ఎలా చేస్తారో చూపిస్తాను. అమ్మ, గోంగూర పచ్చడి చేస్తున్నావు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో గబగబా చెప్పే. తీసుకుని ఒలుచుకుని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని జల్లిగుట్టలో ఉంచుకోవాలి. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 15 ఎండుమిరపకాయలు, సరిపడా పసుపు, మెంతులు ఇవి కొద్దిగా వేసుకోవాలి, చేదు వస్తుంది. సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్లు నూనె. ఇది తగిమాత వేయడానికి మనకి పోపు పెట్టడానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, ఇంగువ, వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటమ్మా? వేయించుకున్న దినుసులు, మగ్గపెట్టుకున్న గోంగూర రోట్లో వేసి నూరుకోవాలి. ఓకే, అయితే వేసాను ఈ దినుసులు. వేసేయండి. గోంగూర కూడా వేసాను ఇప్పుడే. లేదు, మెరగాలమ్మా. మా గుంటూరు ఫేమస్ గోంగూర పచ్చడి మీ అందరికీ చూపించేస్తున్నాను. మా గుంటూరు అని ఎందుకంటున్నానో తెలుసా? మా అమ్మమ్మ వాళ్ళది గుంటూరు, మా నాన్నగారు వాళ్ళది కృష్ణా జిల్లా. ఫేవరెట్స్ ఉలవచారు, ఇలా గుంటూరు గోంగూర పచ్చడి, ఇలాంటివన్నీ చాలా ఇష్టం నాకు. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి రోట్ల పచ్చడి ఇష్టం? ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అంతే, ఇంకా మాటలు. గోంగూర వేసేనా? ఓకే. ఎవరైనా ఇంటికి వస్తే ఈరోజు ఏం కూర స్పెషల్ ఏంటి అని అడుగుతారు. మా ఇంటికి ఎవరైనా వస్తే ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నారా అంటే, పండుమిర్చి పచ్చడి చేస్తున్నారా, గోంగూర పచ్చడి చేస్తున్నారా అని అడుగుతారు. అంత ఇష్టం మా ఫ్రెండ్స్కి కూడా మా అమ్మ చేసే రోటి పచ్చళ్ళు అంటే. మీరు కూడా మీ ఇంట్లో ఈ రోటి పచ్చడిని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. అమ్మ, ఒకసారి నేను తిప్పుతాను. మీ నాన్నగారికి చాలా ఇష్టం అమ్మా గోంగూర పచ్చడి అంటే. మా నాన్నగారికి అయితే ఇలాంటి రోటి పచ్చళ్ళు అసలు ఎంత ఇష్టం. తీసుకుందామమ్మా గిన్నెలోకి. ఓకే.
సో ఇక్కడ పచ్చట్లో పోపు అయితే వేసేసాము. ఇంకా గోంగూర రోటి పచ్చడి రెడీ. కొంతమంది ఇందులో ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పచ్చడిలో కలిపేస్తారు. నేనైతే పచ్చడి వేసుకున్న తర్వాత ఆనియన్ ని పీసెస్ గా కట్ చేసుకొని నంచుకొని తింటాను. ఆనియన్స్ ని ఇందులో మిక్స్ చే అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర రోటి పచ్చడి వేసుకొని కలుపుతున్నాను. హెవెన్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.